సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. మర్యాదగా చెప్తే నీ మనుషుల ముందు నీ గౌరవం మీ అమ్మ గౌరవం మిగులుతుంది, లేదంటే నేనే చెప్పించాల్సి ఉంటుంది. ఏయ్, చాలా ఎక్కువ చేస్తున్నా. నీలాంటి వాడిని బయట గెంటేయడమే నాకు తెలిసిన మర్యాద. ఏ రాము, వెళుతున్న బయట గంటే. మిస్టర్ శక్తి గారు వద్దు, అనవసరంగా తప్పు చెయ్యొద్దు. వాసుదేవ్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే మీరు బ్రతికిపోతారు, లేకపోతే ఈయన గురించి మీకు తెలీదు. రేయ్, మీ నాన్నకి ఎంత ధైర్యంగా ఒత్తాసు పలుకుతున్నావురా? ఏ రాము, చెప్తుంది నీకే, బయటకు గంటే వెళ్ళనే. చెప్తున్నారు కదా, పదండి. జాగ్రత్త. మా ఇంటికొచ్చి మా మనుషుల మీద చేయి చేసుకుంటావరా నిన్ను? బాబు, శక్తి బాబు, ఎంత ధైర్యం ఉంటే నా కాలు పట్టుకుంటారా? బాబు బాబు నేను చెప్పలేను బాబు. బాబు శక్తి బాబు, మాట వినండి బాబు. బాబు వదిలేండి బాబు. బాబు బాబు వదలండి బాబు. బాబు వదిలేండి బాబు. శక్తి బాబు, బాబు నా మాట వినండి. బాబు బాబు వదిలేండి, చెప్పేది వినండి బాబు. బాబు వదిలేండి బాబు. బాబు ప్లీజ్ వదిలేండి బాబు. ప్లీజ్ బాబు. బాబు వదలండి బాబు. ప్లీజ్ బాబు. బాబు 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 నా మాట వినండి. వదిలేండి బాబు. నేను చెప్పేది వినండి బాబు. బాబు శక్తి బాబు వదిలేండి బాబు. ప్లీజ్ నా మాట వినండి బాబు. శక్తి బాబు వదలండి బాబు. బాబు నేను చెప్పేది బాబు వదలండి బాబు. బాబు వదిలేండి బాబు. వదలండి, మాట వినండి బాబు. వదిలేండి వదిలేండి బాబు. బాబు వదలండి. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? న్యాయం కావాలి. ఏ న్యాయం కావాలి? మీరు చేసిన తప్పుని ఒప్పుకోవాలి. ఈ ఇంట్లో తప్పు చేసేవాళ్ళు ఎవరూ లేరు. మన చేతికుండే 5 వేళ్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. 10 మంది ఉండే ఇంట్లో ఎవరో తప్పు చేయరని మీరెలా చెప్తారు? నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని ఇంట్లో వాళ్లే కారుతో గుద్దేసి ప్రాణాలతో ఉండగానే అతి దారుణంగా తీసుకెళ్లి చెరువులో పడేశారు. అది చేసింది ఎవరో? వాళ్ళెవరో నాకు తెలియాలి. ఆ దారుణం చేసింది ఎవరో నాకు తెలిసే వరకు ఇక్కడి నుంచి కదలను. చెప్పండి, నా కూతుర్ని చంపింది ఎవరో? మా ఇంట్లో వాళ్ళు చేశారనడానికి సాక్ష్యం ఉందా? ఉంది. రేయ్, మీలో ఎవరైనా ఆ కార్ తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశారా? లేదు మేడం. నువ్వు? లేదు మేడం, నేను కాదు మేడం.
శక్తి, నువ్వు? లేదు మమ్మీ. సింధు, మరి నువ్వు? నో మామ్. ఇదేంటి మామ్, ఎవరో వచ్చి అడిగితే మమ్మల్ని అడుగుతూ మమ్మల్ని అవమానిస్తున్నావు. మా గురించి నీకు తెలీదా? నిందలేసినప్పుడు నిజం కూడా చెప్పడం మన బాధ్యత. విన్నారు కదా? ఇక్కడ ఎవరికీ అబద్ధమాడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఎవరు విషయం దాచిపెట్టరు. ఇక మీరు వెళ్ళొచ్చు. వీళ్ళకిలా చెప్తే వినరు. సాక్ష్యం తీసుకునొచ్చి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పండి. చెప్తాను, తప్పకుండా చెప్తాను. నోటితో చెప్పే సాక్ష్యం కన్నా కంటితో చూసే సాక్ష్యానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఆ సాక్ష్యంతోనే వచ్చి మీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. చెప్తాను కూడా. పదజేయి. ఏంటమ్మా ఇలా చేసావు? ఎవరు ముక్కు మొహం తెలియని వ్యక్తి మన ఇంటికొచ్చి అన్నయ్య షర్ట్ పట్టుకొని అంతమంది ముందు మన పరువు తీస్తే అలాంటి వాణ్ణి అంత తేలిక వదిలేసేవేంటమ్మా? అన్నయ్య మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసమ్మా. అన్నయ్యని చిన్న మాట అంటేనే సహించాను నువ్వు. అన్నయ్యని అన్ని మాటలు అంటుంటే, కూతురు చనిపోయినందుకు మన ఇంట్లో వాళ్లే కారణమని నింద వేసి వెళ్ళిపోతుంటే బుద్ధి చెప్పాల్సింది పోయి అలా మౌనంగా పంపించేసావేంటమ్మా? ఎందుకలా చేసావమ్మా? అతని మాటల్లో నన్ను నియంత్రించే ఏదో శక్తి కనిపించిందమ్మా. అతని కళ్ళల్లోకి చూస్తే ఏదో తెలియని మనసుని కదిలించే భావన వెంటాడినట్టుగా అనిపించింది. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. నిజంగా నా కొడుకుని చిన్న బాధ పెడితేనే చంపేస్తాను. కానీ అతని మాటలు కనీసం తిరిగి గట్టిగా సమాధానం చెప్పలేనంతగా నన్నాపై. శక్తి, ఇప్పుడైనా చెప్పు, నువ్వేమైనా యాక్సిడెంట్ చేసావా? మామ్, సారీ నాన్న, తప్పుగా అనుకోకు. నువ్వు చేయవని నాకు తెలుసు. కానీ అతను మరీ అంత నమ్మకంగా అడుగుతుంటే ఉండబట్టలేక నిన్నడుగుతున్నాను.
ఎందుకంటే ఇప్పటి వరకు మన ఇంటి గౌరవం మీద చిన్న మచ్చ కూడా లేదు. అది ఎప్పటికీ రాకూడదు అన్న భయంతోనే అడుగుతున్నాను అంతే. అమ్మేంటనయ్యా ఇలా అయిపోయింది? అదే అర్థం కావడం లేదు సింధు. ఒక వ్యక్తి ఎదిరించి మాట్లాడుతుంటే మొదటిసారి అమ్మ వెనకడుగేయడం చూస్తున్నాను. ఏదో శక్తి అమ్మ అతన్ని ఎదిరించకుండా ఆపింది. జై ఎక్కడికెళ్ళాడు? ఇంకా ఇంటికి రాలేదేంటి? నాన్న జై, ఎక్కడికెళ్ళావురా? నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళావు? చీకటి పడినా నువ్వు ఇంకా రాకపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? వాసుదేవ్ గారితో కలిసి బయటికి వెళ్ళానమ్మా. ఆయనతో కలిసి బయటికెళ్ళావా? నేనసలు ఆయన్ని కలవద్దని చెప్తుంటే ఆయనతో కలిసి బయటికి వెళ్ళడం ఏంట్రా? నేనేమి నాన్న అనే ప్రేమతోనో సరదాగా కలిసి తిరగడానికో వెళ్ళలేదు. నా చెల్లెలకి న్యాయం జరగడం కోసం ఆయనతో కలిసి ఒకరిని కలవడానికి వెళ్ళాను. ఎవరిని కలవడానికి వెళ్ళా? ఉమాదేవి, మేయర్ ఉమాదేవి. ఆవిడెందుకు కలవడానికి వెళ్ళారు? అసలు అను మనకి దూరం అవ్వడానికి ఆవిడికి ఏంటి సంబంధం? మా నాన్నని కారుతో గుద్ది చంపింది ఆ ఇంట్లో మనుషులే అమ్మా. అవునమ్మా, ఆ ఇంట్లో వాళ్ళే ఎవరో అనుని కారుతో గుద్దేశారమ్మా. రే, అవన్నీ నీకెందుకురా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుగా, వాళ్ళే చూసుకుంటారు. పోలీసులా? వాళ్ళ వల్ల ఏమి కాదమ్మా, వాళ్ళు ఏమి చేయలేరమ్మా. అనుకి న్యాయం జరగాలంటే ఒక్కరి వల్లే అవుతుంది. దేవ్, వాసుదేవ్, ఆయన వల్లే అవుతుంది. వద్దురా, ఇలాంటివి మనకెందుకు చెప్పు? ఆమె మేరని చెప్తున్నావు. అలాంటి పెద్దవాళ్లతో పెట్టుకొని మనం ఏమీ చేయలేం. ఇప్పటికే కూతుర్ని పోగొట్టుకొని పుట్టడు దుఃఖంలో ఉన్నాను. కేసులని న్యాయమని తిరుగుతూ అలాంటి పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. అమ్మా, వాళ్ళెంత పెద్దవాళ్ళైతే ఏంటమ్మా, వాసుదేవ్ గారి మీద గెలవడం కష్టం. ఆయన వాళ్ళని ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. ఆ ఉమాదేవి అయితే సమాధానం చెప్పలేక తల దించుకుంది. చెల్లెలకి తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుందమ్మా. వాసుదేవ్ గారు తప్పకుండా న్యాయం చేస్తారు. నీకెలా చెప్పాలో తెలియడం లేదురా. ఆయన వెంట నువ్వు తిరిగితే మళ్ళీ చెప్తున్నానమ్మా, నేను వెళ్ళింది ఆయన కోసం కాదు, చెల్లెల కోసం. ఆయన అండగా ఉన్నారంతే. అది కాదు జై. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ధైర్యంగా ఉండు. నీకు నేనున్నానమ్మా, నాకేమీ కాదు. వాసుదేవ్ గారు చెల్లి విషయంలో సపోర్ట్ మాత్రమే, ఇంక వేరే సంబంధం ఏమీ లేదమ్మా. వాళ్ళెవరో నాకు తెలియాలి. ఆ దారుణం చేసింది ఎవరో నాకు తెలిసే వరకు ఇక్కడి నుంచి కదలను. చెప్పండి, నా కూతుర్ని చంపింది ఎవరో?
శక్తి నువ్వు ఏంటన్నయ్యా ఇది? ఈ కొత్త అలవాట్లేంటి? సింధు బయటికెళ్ళు. అది కాదన్నయ్యా. అమ్మ చూస్తే ఇంకేమనుందా? తప్పన్నయ్యా. వద్దన్నయ్యా, తాగుదన్నయ్యా. చూడు, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా బయటికెళ్ళు. టెన్షన్ ఎందుకన్నయ్యా? అసలు ఏమైంది? సింధు బయటికి వెళ్తావా లేదా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? నేను గమనించాను. నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు. ఏమైందిరా? నథింగ్ నథింగ్. లేదమ్మా, నిన్న వాసుదేవ్ వచ్చేళ్ళిన దగ్గర నుంచి అన్నయ్యలో ఏదో భయం కనపడుతోంది. చాలా టెన్షన్గా ఉంటున్నాడమ్మా. ఎవరో ఇంటికొచ్చి మన మీద నింద వేసినంత మాత్రాన నువ్వు భయపడ్డవేంట్రా? నువ్వు ఎవరి కొడుకువి? ఉమాదేవి, మేయర్ ఉమాదేవి కొడుకువి. నిన్ను చూస్తే 10 మంది తలదించుకోవాలి గాని ఎవరో మాటలకు భయపడి నువ్వు తలదించుకోవలసిన అవసరం లేదు. శక్తి, నేనీ పదవిలో ఉన్నాను అంటే మనల్ని దెబ్బ కొట్టడానికి చాలా మంది నింద అనే రాళ్లను మన మీద వేస్తారు. అలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ భయపడకూడదు. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండాలి. ఆ వాసుదేవుని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. అనవసరమైన టెన్షన్తో ఇలాంటి చెడలవాట్లు చేసుకోకు. సారీ మామ్. ఇట్స్ ఓకే. ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మామ్.